నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం తాళరేవు మండలంలోని అన్ని పాఠశాలల్లో జరిగిన పాఠశాలల విద్యా కమిటీల ఎన్నికలు చైర్మన్ వైస్ చైర్మన్లను ఎన్నుకున్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు యానా మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకార గ్రామాల్లో బోట్ ఇంజిన్ యొక్క లోపాలు సరిదిద్దడం నిర్వహణ అనే అంశం మీద అవగాహన సదస్సును నిర్వహించిన పరిపాలనాధికారి మునిస్వామి ఐపోలవరం మండలం వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో జరిగిన మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ఎన్నికైన చైర్మన్లు వైస్ చైర్మన్లు యానా మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకార గ్రామాల్లో 3 రోజుల బోట్ ఇంజిన్ యొక్క లోపాలు సరిదిద్దడం నిర్వహణ అనే అంశం మీద నిర్వహించిన అవగాహన సదస్సును పరిపాలనాధికారి మునిస్వామి ప్రారంభించారు. స్థానిక గిరియాంపేట, సావిత్రినగర్, కనకాలపేట, అగ్రహారం, కొత్తపేట గ్రామాల్లో మత్స్యకార ప్రజలకు PMMSY పథకం క్రింద SFDB నిధులతో మత్స్యశాఖ, పుదుచ్చేరి గవర్నమెంట్తో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో CISF ET చెందిన అధికారులు VL పుజార్, హరనాథ్, అర్జున్, యానా మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ D గొంతయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా అంతా ప్రాక్టికల్ అన్నీ కూడా చేపించి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాగే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఇక్కడే 3 రోజులు అవుతాయి ప్రోగ్రామ్. సేమ్ బోట్ ఇంజిన్ లోపల చదివిద్దరం మెయింటెనెన్స్ ఎలా చేయాలి థియరీ క్లాసెస్ ఉంటాయి. అలాగే ఎక్కువగా ప్రాక్టికల్ మీరు చేతితో చేసి అన్నీ చేయడానికి ఉంది. Your boat is the main factor of your earning. Without boat, you cannot venture into sea. So, how to maintain the boat? How to maintain the engine? Without engine, boat cannot run. Now, to go and other things we can, but almost at 2 nautical miles we can go with the arm. But after that, we have to depend upon the engines. When any fault down in your engine, what can you do? As a first item, you have to learn the outer. So, you have some knowledge about that engine, what is the engine and how it works. If anything goes wrong now, how it will rectify. The basic and fundamental thing. Then you have to learn means that you have to save your money. You can't go. But at the same time, if you learn technology, you learn the method how to rectify the fault means and you will save. For that, the government, after studying all those your parameters, has developed a skill development program. Skill development program inclusive for you. Mainly, going to teach you how to rectify the engine defects and how to update your engine. It is a normal, it is a new idea, but it is your own. We have to adapt the development in science and technology and learn from the experts how to make it better. So, I can suggest you or be ready. తాళరేవు మండలం ఇంజరం జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా గుత్తి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. పాఠశాలలో SMC కమిటీ ఎన్నికలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ నిర్వహించారు. ఈ సందర్భంగా SMC చైర్మన్గా గుత్తి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్గా పెట్ట దేవీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం SMC కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లను స్థానిక నాయకులు వేగేశ్న భాస్కర్ రాజు, వేగేశ్న శ్రీనురాజు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పరచడంలో డ్రాపౌట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. యానంలోని డ్రైనేజీ వ్యవస్థను కల్వర్టుల పనితీరును పరిపాలనాధికారి మునిస్వామి అధికారులతో కలిసి పరిశీలించారు. యానాం భీంనగర్ నుండి కనకాలపేట వెళ్లే ప్రధాన రహదారి గోతులమయం కావడంతో పాటు కురిసిన వర్షం నీరు ఆ గోతుల్లోనే ఉండిపోవడం, అటుగా వెళ్లే వాహనదారులు, విద్యార్థులు ప్రమాదాలు గురికావడం జరుగుతుంది. దీనిపై ఇప్పటికే యానాం బీజేపీ శాఖ అధ్యక్షుడు కనకాల రాజు పరిపాలనాధికారికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పరిపాలనాధికారి వాటిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో గల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు రసాభాసగా జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోకా శ్రీనివాసరావు నిర్వహించిన ఎస్ఎంసీ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానోపాధ్యాయుడిని వారు నిలదీశారు. స్థానిక నాయకులు వేగేసిన శ్రీనురాజు మాట్లాడుతూ జరిగిన ఎస్ఎంసీ ఎన్నికలను వెంటనే రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా, సమయపాలన పాటించకుండా ఎస్ఎంసీ ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించడం చెల్లదని అన్నారు. దీనిపై ఉన్నత స్థాయి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. మీరు కూర్చున్నప్పుడు 5 గంటల రాదు మేము లోపలికి వచ్చాం. 8 గంటల వరకు స్టార్టింగ్ అవుతుందంటే కూర్చున్నాం. లేవండి మీరు ఎవరు కూర్చొని 5 గంటల వరకు జరుగుతుంది బయటకు పొమ్మని చెప్పారు. పొమ్మని చెప్తే మళ్ళీ వచ్చారు. వచ్చి మనం కౌంటింగ్ అవుతుంది 2 గంటలకు చెప్పారు. మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు 2 గంటలకు చెప్పారు, మనం 2 గంటలకు వచ్చాం. ఇప్పుడు ఆడ 7 అవ్వలేదని మనం అడగట్లేదు. మాకు 2 గంటలకు చెప్పేటప్పుడు 2 గంటల సమాధానం చెప్పండి అంటున్నాం అంతే. దాని తీయమని లేకపోతే ఇంకోటి ఎంతమంది మనం అనుకోలేదు. మాకు 2 గంటలకు అన్నా 2 గంటల సమాధానం చెప్పండి. అంటే ఇప్పుడు డాడరాడున్నాడు, డాడరా చేస్తున్నా కదా అడిగాడు. మాకు 2 గంటల సమాధానం చెప్పండి మీరు.
క్లోజ్ 12:15 క్లోజ్ అండి. 8:12 క్లోజ్ చేస్తారు మొత్తం ఇక్కడ. మీరు ఆన్ టైం చెప్పండి. నాకు ఇలా గైడెన్స్ ఉంది, ఈ తప్పని నువ్వు చేయడానికి చెప్తున్నాను. టైం ప్రకారం లేదు, నాకు టైంతో సంబంధం లేదండి. నాకు కొంచెం జరిగింది అంతా అయిపోయింది. ఏమన్నా మధ్యాహ్నం పెడతారని ఇచ్చామన్నాడు. ఏమన్నా అరగంట 2 గంటలు అయిపోతుందని చెప్తారు. అందరూ ఆగాము, అందరూ పర్మిషన్ చేశారు. మిమ్మల్ని వచ్చి అడిగారు 2 గంటలుగా మీరు చెప్పారు. 2 గంటల వరకు మీరు ఆగాలి కదా. ఆగలేదండి. మాకు ఎవరు ఎన్నుకున్నా మాకు అనవసరం. 2 గంటలు మీరు ఆగాలి కదా. మీరే తీసుకొచ్చి ఇప్పుడు ఇందాక ఏమన్నారు, బయట నుంచి చెప్తున్నారు 2 పార్టీలు ఉంటే అలాగే ఉంటుంది అంటున్నాడు. 2 పార్టీలకి దీనికి సంబంధం ఏమని చెప్పండి. ఒకసారి చెప్పలేదు అయినట్టు ఆయన సార్ కంగారు సార్ మీరు ఎందుకండి అలా కంగారు ఇప్పుడు ఒక సాక్షి లేదు ప్రమాణ స్వీకారం చెప్పండి. సంతకం కూడా మీరు ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు ఒంటిగంట ప్రమాణ స్వీకారం మమ్మల్ని అలా చేసేసి మా ఏదో ముఖం మీద మేము ఎంత నేరుగా వస్తాం చిన్న విషయం. మీరు జడ వేసి తాను వేసి వచ్చేసారు. అలాగే మిమ్మల్ని నేను మాట్లాడలేదు. ఓకే సెకండరీ నేను ఇప్పుడు నెంబర్లో వ్యవస్థ అవుతుందండి. నెక్స్ట్ 2 గంటలకి చైర్మన్ ఎన్నుకుంటాం. అక్కడ 1 స్కోర్ మన హెచ్ఎం గారు సీతార్ గారు అయిపోయిన తర్వాత ఏం చేసుకున్నారు. అయిపోయింది. మేము కరెక్ట్గా 10 నిమిషాలకు వచ్చినప్పుడు మీరు ఆల్రెడీ రాత్రి అయిపోయినా కాగితాలు అయిపోయినారు. మా ఎందుకు చెప్తుంది చెప్పండి, సమాధానం చెప్పండి. మీరు 2 గంటల టైం మమ్మల్ని పిల్లల స్కూల్ ఎన్ని గంటల వరకు అండి? 12 గంటల వరకు తప్ప 1 గంట మీరు 10 గంటలు కట్టేసి వెళ్ళిపోరు కదా స్కూల్. మరి 12 గంటల టైం అన్నారు, 12 గంటల వరకు ఉండాలి కదా మీరు. అవును 9 గంటలకు రమ్మన్నా ఉంటే ఎప్పుడు పడతారంటే ఒక కదా 10 గంటలకు వచ్చారు. ఏమైనా జరిగింది ప్రతి రూల్ ప్రకారం జరగాలి. 9 గంటలకు రావాలి. 1 గంట వరకు మీరు మెంబర్లు ఎన్నుకోవాలి. మెంబర్లు ఎన్నుకోవడం తర్వాత 1 గంట నుంచి 1:30 వరకు చైర్మన్ ఎన్నుకోవాలి. మీరు అందరూ కలిపి 1:30 నుంచి 2:30 వరకు ప్రమాణ స్వీకారం చేయాలి. చైర్మన్ ఈరోజు ఇంజనీరింగ్ గ్రామంలో జరుగుతున్న ఎస్ఎన్సి ఎలక్షన్స్ కారణంగా ఉదయం 7 గంటల నుండి టైం చెప్పింది ఏంటంటే మాకు 2 గంటలకు రమ్మని చెప్పారు. ఏకపక్షంగానే జరిగింది ఈ ఎలక్షన్ హెచ్ఎం గారు హ్యాండ్ఓవర్లో. కానీ మమ్మల్ని వచ్చిన బయటికి పంపించేసి గేటుకి తాళం వేయటం జరిగింది. ఏంటని అడిగితే మా ఇష్టం అన్న టైప్లో మాట్లాడారు ఆయన హెచ్ఎం గారు. తర్వాత 2 గంటల టైం మేము వెళ్ళేటప్పుడు ఆల్రెడీ 12:15కే ఆయన నచ్చిన వాళ్ళని పెట్టేసుకుని క్లోజ్ చేశారు. అది మేము నిరసన కార్యక్రమంగా తెలియజేస్తున్నాం. ఆయన మీద మాత్రం యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు జరిగిన ఎన్నికలు రద్దు చేసి ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులను పిలిచి మళ్ళీ కొత్తగా నూతనంగా ఎలక్షన్ జరిపించవాలని కోరుతున్నాను. నేను ఇంజనీరింగ్ పాఠశాల ఎస్ఎంసి ఎలక్షన్ ఈరోజు ప్రారంభమైంది. ఈ ఎలక్షన్లో ప్రతి తరగతి నుండి 3 సభ్యుల్ని తల్లిదండ్రులు ఎన్నుకున్న తర్వాత 15 మందిని ఎస్ఎంసి చైర్మన్ ఎన్నిక నిర్వహించడం అయింది. ఈ నిర్వహణలో విద్యార్థి తల్లిదండ్రులు ఎన్నికలో పాల్గొన్నారు. ఇక్కడ సమయాభావం వల్ల పొద్దుట 7 గంటలకు వచ్చినటువంటి తల్లిదండ్రులు 1 గంట వరకు ఉండి వాళ్ళు భోజన సమయం మరి అవడం వల్ల సమయాభావం వల్ల మరి చైర్మన్ ఎన్నిక నిర్వహించడం అయింది. దానికి 12:30 కండి.
12:30 నిర్వహించడం జరిగింది. దీనికి కొంతమంది మరి పెద్దలు అభ్యంతరం తెలియజేశారు. ఈ విషయాన్ని పై అధికారి దృష్టికి తీసుకెళ్తాం. సమయం గురించి చెప్పామండి. 7 గంటల నుంచి 7 గంటల నుంచి 1 గంట లోపు మనం రమ్మని చెప్పాము. ఓన్లీ విద్యార్థి తల్లిదండ్రులను మాత్రమే లోపలికి అలౌ చేయడం జరిగిందండి. మరి 1 గంట నుంచి 1 గంట సమయం ఉన్నప్పుడు మీరు ఆ టైం ముందు ఎలా చేస్తారు కార్యక్రమాన్ని? ముందుకంటే మరి వీళ్ళు భోజన విరామం మరి భోజనానికి వెళ్ళిపోతే మళ్ళీ రారనే ఉద్దేశంలో మనం అలా చేసామండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో గురువారం ఉదయం అతి భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా బల్లగేటు సెంటర్ నుండి హాస్పిటల్స్కి, స్కూల్స్కి వెళ్లే రహదారి ముంపు బారిన పడింది. విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీటిలోనే రాకపోకలు కొనసాగించారు. తాళ్లరేవు మండలంలో పాఠశాలల విద్యా కమిటీల ఎన్నికలు జరిగాయి. మండలంలో పెదవలసల పాఠశాల మినహా మిగతా అన్ని పాఠశాలల్లో కమిటీల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని మండల విద్యాశాఖ అధికారిని మంగయ్యమ్మ తెలిపారు. మండల కేంద్రం తాళ్లరేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నిక కొంతసేపు నిలిపివేశారు. ప్రధాన ఉపాధ్యాయులు ఆశాలత, ఉపాధ్యాయులు వాకపల్లి అప్పారావు, కిషోర్ల చొరవతో ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికైన చైర్మన్లను, ఇతర సభ్యులను స్థానిక నాయకులు వాడ్రేవు వీరబాబు, టేకుమూడి లక్ష్మణరావు, వాసంశెట్టి శ్రీనివాస్, వాతాడి శ్రీనివాస్, మేడిశెట్టి సత్యనారాయణ, గంజా సూరిబాబు, రోళ్ల చక్రవర్తి, వాకపల్లి చిరంజీవి, టేకుమూడి ఈశ్వరరావులు అభినందించారు. कैप टी-शर्ट चाहिए मेरे कैप टी-शर्ट ముమ్మిడివరం సీఐ మరియు ఎస్ఐలను కౌన్సిలర్ ఘనంగా సన్మానించారు.
ముమ్మిడివరం నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ జ్వాలాసాగర్లు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా 9వ వార్డు కౌన్సిలర్ అడవాల సతీష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామ పంచాయతీ జిల్లావారిపేటలో వర్షం నీరు ఎక్కువగా ఉండటం వలన స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాటిని జేసీబీతో మురుగు కాలువ ఏర్పాటు చేసి బయటకు తరలించాలని గ్రామ సర్పంచ్ రెడ్డి అరుణ, సుహాసినీదేవి, రెడ్డిబాబు తెలిపారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామ పంచాయతీ జిల్లావారిపేటలో వర్షం నీరు ఎక్కువగా ఉండటం వలన స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని తమ దృష్టికి తీసుకురావడంతో వాటిని జేసీబీతో మురుగు కాలువ ఏర్పాటు చేసి బయటకు తరలించాలని గ్రామ సర్పంచ్ రెడ్డి అరుణ, సుహాసినీదేవి, రెడ్డిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శంకర్ నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. ఐపోలవరం మండలం వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలను గురువారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని వివిధ పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికైన చైర్మన్ను, వైస్ చైర్మన్లు, కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అనంతరం స్థానిక నాయకులు ఎస్ఎంసీ కమిటీలను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పెద్దలు, నాయకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అదేవిధంగా తాళ్లరేవు మండలం పరిధిలో మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తులా కృషి చేస్తానని. కాకినాడ జిల్లాలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయం అపురూపమైన నిర్మాణానికి వేదికైంది. ఆలయంలో నూతన ధ్వజస్తంభానికి స్వర్ణ కవచాలు తాపడం, అలంకరణ కార్యక్రమాన్ని ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. నెల్లూరుకు చెందిన ఒక దాత సుమారు 1.5 కోటి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 300 కిలోల రాగితో కవచాలకు, సుదర్శన చక్రాలకు 1800 గ్రాముల బంగారంతో పూత పోశారు. దీంతో ధ్వజస్తంభం, సుదర్శన చక్రం స్వర్ణకాంతులతో మెరిసిపోయింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు మండలంలోని అన్ని పాఠశాలల్లో జరిగిన పాఠశాలల విద్యా కమిటీల ఎన్నికలు. చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు. యానా మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకార గ్రామాల్లో బోట్ ఇంజిన్ యొక్క లోపాలు సరిదిద్దడం, నిర్వహణ అనే అంశం మీద అవగాహన సదస్సును నిర్వహించిన పరిపాలనాధికారి మునిస్వామి. ఐపోలవరం మండలం వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో జరిగిన మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు. ఎన్నికైన చైర్మన్లు, వైస్ చైర్మన్లు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.